మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానముతో కూడుకున్న వాక్యము. ఈ వాక్యమును వినుచుండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్న తన ప్రణాళిక ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే విత్తే ప్రతివానికి దేవుడే విత్తనమును, తినే ప్రతి వ్యక్తికి ఆహారమును దేవుడు దయచేసి, విత్తనము దయచేయటమే కాకుండా దాన్ని విస్తరింపచేసి ప్రతి విషయములో భాగ్యము గలవారు మగుటకు దేవుడు మనలో ఉన్న మన నీతి ఫలములను వృద్ధి పొందింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించాల్సింది ఏంటంటే, ఈ నీతి అనేది యేసుక్రీస్తుని కలిగినటువంటి ప్రతి వ్యక్తికి వృద్ధి చెందాలనే దేవుని కోరిక. అది ఎలా వృద్ధి చెందుద్ది అని అంటే, నీతి ఫలములు వృద్ధి చెందాలి అని అంటే ముందుగా క్రీస్తు పట్ల మనకు ఉన్న విశ్వాసము, నమ్మకము, ఆయన మీద ఆధారపడే జీవితము, మనము బలవంతులముగా దానిలో వృద్ధి పొందేవారముగా మనం ఉండాలి. అలా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క కృపలో ఈ లోకంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను నెరవేర్చుకోగలుగుతాం. అలా నెరవేర్చుకునే ఉన్నత స్థితిని దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.